అయినా లిమిటెడ్ ప్రమోషన్స్ చేసి డీసెంట్గా వెళ్ళిపోయే వెంకటేష్ గారిని ఏం చేంజ్ వరకు తీసుకొచ్చారు అంటే హీఈస్ లైకింగ్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్. అంటే వద్దమ్మా ప్రమోషన్ మేము ఏదైనా ప్రమోషన్కి వెళ్ళి ఏదైనా కేక్ అంటే ఆయన రిస్ట్రిక్ట్ చేస్తే రిస్ట్రిక్ట్ అయిపోతారు పాపం. ఇప్పుడు ఇలా క్వశ్చన్ ఆన్సర్ అంటే ఆయన ఆఫ్ అయిపోతారు. ఏం చెప్తాం అది ఇలాంటి అంటే 100 చేయమన్నా చేస్తారు. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ హీఈస్. లైవ్లీగా ఉండి ఏదైనా చెప్పి కూర్చోబెట్టి నువ్వు చెప్పు అంటే ఆయన చెప్పడానికి ఏదో ఏం చెప్తాం అనే దీంట్లో మైండ్ స్ట్రక్ అయిపోద్ది ఆయనకి. ఓపెన్ చేస్తే గ్రౌండ్ అండ్ హీ విల్ సీ దాని రిజల్టే మీకు ఆ పాడతా. చాలా చేంజ్ అనిపిస్తుంది వెంకటేష్ గారి స్పీచ్ లోంచి ఇంగ్లీష్ మాయమైపోయింది. అవును, అసలు అది మామూలు వంటర్ కాదు. బాగా మాట్లాడుతున్నారు, ఈ పాత్రలతోటి కనెక్ట్ అయిపోయి స్పీచ్లు ఇస్తున్నారు. అంటే ఆయన మాట్లాడుతుంటే తెలియకుండా ఇంగ్లీష్ వచ్చేసేది. ఇంగ్లీష్ తెలుగులో స్టార్ట్ అయ్యి ఇంగ్లీష్లో ఫినిష్ అయ్యింది స్పీచ్, కానీ తెలుగులో స్టార్ట్ అయ్యి తెలుగులోనే ఎండ్ అవుతుంది. సో వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్కి అంటే ఆయనకున్న ఇమేజే ఫ్యామిలీ హీరో అంటే ఫస్ట్ సోహన్ బాబు గారు, తర్వాత మనకు గుర్తుకొచ్చే హీరో వెంకటేష్ గారే, జగత్ బాబు గారు వీళ్ళ తర్వాత. సో ఈయనకున్న ఇమేజ్ స్ట్రాంగ్ ఇమేజ్. ఒక ఆయన జాలిగా మొహం పెట్టేస్తే చాలు ఇంట్లో ఆడవాళ్ళంతా మ్యాట్నీకి వచ్చేస్తారనేది ఒక టాక్ ఉంది. ఏం చేయబోతున్నాడు ఈ రాజు? సో ఈ వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు, సో ఖచ్చితంగా ఇదే అంటే ఇది ఒక టిపికల్ జోనర్. సో ఆయన ఇద్దరు అమ్మాయిలతో ఉండే జర్నీ. సో అంటే ట్రైలర్ కూడా మేము కొన్నే చెప్పగలిగాం. సో లోపల చాలా ఉంది, థ్రిల్స్ చాలా ఉన్నాయి, ట్విస్టులు చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఎలా క్రష్ అయిపోతారు, అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరి మధ్య నుంచి ఎలా బయటపడి సిచ్యువేషన్స్ నుంచి ఎలా ఫన్ జనరేట్ అవుతుంది అనేది చాలా కొత్తగా ఉండబోతుంది. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం, మేము థియేటర్స్కి వస్తున్నాం. సో మీరు సంక్రాంతికి థియేటర్స్కి ఆడియన్స్ వస్తే కనుక సో కంప్లీట్ పండగ మీల్లా ఉంటుంది ఈ సినిమా. బీమ్స్ని ప్లేస్ చేద్దామని ఆలోచన అంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. ఏ సాంగ్ దగ్గర లేదు, నాకు బీమ్స్ ఫస్ట్ నుంచి ఇష్టం. నాకు మీ ఇద్దరం పటాస్ సినిమా నుంచే చేయాలి యాక్చువల్గా. సో తన సాంగ్స్ ఎన్ని లోకలైజ్డ్గా ఉంటాయి. నాకు కొద్దిగా ఒక లోకలైజ్డ్ మ్యూజిక్ చేయాలని ఉంది, అంటే మెలోడియస్గా రూటెడ్గా ఉండే ట్యూన్స్ చేయాలని ఉంది. సో లక్కీగా ఈ సినిమా కుదిరింది. సో మ్యూజిక్తోనే ఈ సినిమాకి ఒక తెలియని ఒక అటెన్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గోదావరి గట్టు సాంగ్ సక్సెస్. సో అక్కడ నుంచి అన్ని పాటలు 1 by 1 రాక్ చేసుకున్నాం. సో మాకు అది ఒక ఊపు ఇచ్చింది, ఎనర్జీ ఇవ్వగానే మేము పట్టుకోగలిగాం. సో మిగతా ప్రమోషన్స్ కూడా అన్ని ఫట్ ల్యాండ్.